యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తారక్ ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాతో పాటు పలు వెబ్సైట్లో న్యూస్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పార్ట్ 1 షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు తారక్ మంగళవారం రాత్రి ట్వీట్ చేశాడు. ఇదే చివరి షాట్ అంటూ షూటింగ్ లొకేషన్లో ఉన్న పిక్ను షేర్ చేశాడు. ఇదో అద్భుతమైన ప్రయాణం. నేను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీంను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న రాబోతున్న శివ సృష్టించిన ఈ ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ వస్తే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అనే క్యాప్షన్తో ఈ పోస్ట్ చేశాడు తారక్. అయితే ఎన్టీఆర్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బుధవారం ఉదయం మరింత వైరల్ అవడంతో ఎన్టీఆర్ టీం రియాక్ట్ అయింది. యాక్సిడెంట్ ప్రచారాన్ని ఖండించింది. తారక్ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి 2 రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన దేవరా షూటింగ్లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయనకు పెద్ద ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మకండి అని విజ్ఞప్తి చేసింది. దేవరా సినిమా షూటింగ్లోనే ప్రమాదం చోటు చేసుకుందని, ఎన్టీఆర్కు గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. మరోవైపు ఆయన రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యారని, ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటూ ప్రచారం జరగా టీం రెస్పాండ్ అయింది.